అతన్ని చూసిన సందర్భం అలాంటిదబి. నా కళ్ళ ముందే ఒక అమ్మాయితో రూడ్గా బిహేవ్ చేయడం నేను చూశాను. రాహుల్ బాబు, ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి. మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి. ఈలోపు నేను ఐరన్ చేస్తాను. చెప్పా కదా, నా పని నేను చేసుకోగలను. ముందు నువ్వు నీ జీవితం గురించి ఆలోచించుకో. అది కాదండి, అది హైలో ఉంది. నాకు తెలుసు, ప్రతి పనికి నీ మీద డిపెండ్ అవుతానని అనుకోకు. ఐ కెన్ డూ ఎనీథింగ్. ఎవరికైనా మంచి చెప్తే వినరు, అమ్మాయిలైతే అస్సలు వినరు. మోసం చేసేవాడినే బాగా నమ్ముతారు. బ్రెయిన్లెస్. అంటే నన్ను అనండి, అమ్మాయిలందరినీ ఎందుకు అంటాను. నిన్నే కాదు, అమ్మాయిలందరినీ అంటాను. అమ్మాయిలకి అసలు కామన్ సెన్సే ఉండదు. బుర్ర పెట్టి ఆలోచించరు. ఎవరైనా చెప్తే వినరు. ఒట్టి మొండిగట్టాలు. వద్దంటే అదే చెప్తామంటారు. పెద్ద అన్నీ తెలిసినట్లు బిల్డప్ కొడతారు. కానీ అసలు ఏమీ తెలియని తింగరి మొహాలు. ఏంటి, నేను అమ్మాయిల్ని తిడుతుంటే నీ కడుపు మంటగా ఉందా? కాలుతున్న స్మెల్ వస్తోంది. కాలేది నా కడుపు కాదు, మీ షర్ట్. అయ్యయ్యో, నా ఫేవరెట్ షర్ట్ కాలిపోయింది. అనవసరంగా అమ్మాయిల మీద నోరు పారేసుకుంటే ఇదిగో ఇలాగే అవుతుంది. ఛ! అంత నీ వల్లే. మీరు హైలో పెట్టి ఐరన్ చేస్తూ వదిలేసి నన్నంటారేంటి? అందుకే తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకి రక్ష అంటారు. ఇప్పటికే చాలా లేట్ అయింది. మీరు ఒక 2 minutes ఆగండి, నేను ఐరన్ చేసి ఇస్తాను. అభి, నేను చెప్పిన దాని గురించి ఒక్కసారి ఆలోచించు. నీ మంచి కోసమే చెప్తున్నాను. ఈ రాహుల్ బాబు తను పట్టిన కుందేలకి 3 కాళ్ళు అంటాడు. ఇదిగోండి రాహుల్ బాబు మీ షర్టు. హలో బాస్. చెప్పు రాఘవ. బాస్, మీటింగ్ ఫిక్స్ అయింది. 1 hourలో స్టార్ట్ అవుతుంది. మీరు అర్జెంటుగా రండి. ఇదిగో ఇప్పుడే బయలుదేరుతాను. 1/2 అవర్లో అక్కడికి వచ్చేస్తాను. ఓకే బాస్. ఓకే. అందరి దగ్గర మంచి అనిపించుకోవాలని పని చేయాలనుకున్నాను గాని అన్నింటికంటే ఈ వంట చేయడం మాత్రం చాలా పెద్ద హెడేక్. నా మేకప్ అంతా పోతుంది. అసలు ఈ డ్రామా ఇంకా ఎన్ని రోజులు ఆడాలో ఏంటో. వదినా, అయ్యో వదినా, చాలా కష్టపడిపోతున్నావు. నన్ను ఏమైనా హెల్ప్ చేయమంటావా? మన వాళ్ళ కోసం వంట చేయడం కూడా కష్టమేనా? ఇది నేను చాలా ఇష్టంగా చేస్తున్నాను ఐరేంద్రి. చాలే వదినా, నా దగ్గర కూడా ఎందుకు ఈ నాటకాలు? నాటకమా? ఏం మాట్లాడుతున్నావు ఐరేంద్రి? నా గురించి నీకు తెలీదా? వదినా, నాకు నీ గురించి పూర్తిగా తెలుసు. నువ్వు సోఫాలో కూర్చుంటే కూడా కట్టిన చీర నలిగిపోతుందేమో అని భయపడే రకం. అలాంటిది నువ్వు ఇంటి పని, వంట పని ఇష్టంగా చేస్తున్నావంటే నేనెలా నమ్మగలను? వామ్మో, ఈ ఐరేంద్ర చాలా తెలివైంది. నా గురించి ఈజీగా కనిపెట్టేసింది. భలే దాని ఐరేంద్రి.
మనుషులు అన్నాక ఎప్పుడు ఒకేలా ఉంటారా ఏంటి? అప్పుడప్పుడు మారుతూ ఉంటారులే. నిజమే, మారుతుంటారు కానీ నీ మార్పుకి కారణమేంటి అది చెప్పు. ఏముంది, అత్తయ్య గారు కోడలంటే ఎలా ఉండాలో చెప్పారు కదా, అందుకే అలా నడుచుకుంటున్నాను. వదినా, నేనే నిన్ను బలవంతం చేయనులే. నీకు చెప్పాలని లేకపోతే చెప్పకు. కానీ నువ్వేదో టార్గెట్ గా పెట్టుకొని ఇదంతా చేస్తున్నావని నాకు అర్థమైంది. నీ టార్గెట్ ఏంటో నాకు తెలియదు కానీ ఏం చేసినా ఆలోచించి చెయ్యి. ఇంట్లో ఎవ్వరికి ఏ చిన్న అనుమానం వచ్చినా కూడా నిన్ను ఖచ్చితంగా గెంటేస్తారు. అదేం లేదు ఐరేంద్రి. వదినా, ఈ ఇంట్లో నీకు ఎప్పుడు ఎలాంటి హెల్ప్ కావాలన్నా నేను చేస్తానని నీకు ఇదివరకు చెప్పాను. మళ్ళీ చెప్తున్నాను, ఐ ఆల్వేస్ సపోర్ట్ యు. థ్యాంక్ యూ ఐరేంద్రి. నేను కూడా నీకు అన్నింట్లో సపోర్ట్గా ఉంటాను. అంతా ఒకే ఫ్యామిలీ కదా. అది సరే, నీకు నా మీద ఎందుకు డౌట్ వచ్చింది? బాధ్యతలు నిర్వర్తించే వాళ్ళు అభిలాగా తమ పనులు తాము చేసుకుపోతారే కాని ఇలా ఇంట్లో పనులన్నీ చేస్తున్నట్టు షో ఆఫ్ చేయరు. నువ్వు చెప్పకపోయినా నాకు అన్నీ అర్థమవుతాయి వదినా. మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్త. ఓకే. వదినా, నీ టార్గెట్ ఈ ఆస్తి. అందుకు అభి అడ్డుగా ఉందని నీ బాధ. అభి వెళ్ళిపోతుందని తెలివిగా ఆ పని ఈ పని చేసి అభిలా అందరి దగ్గర మెప్పు పొంది ఆస్తి కొట్టేయాలని నీ ప్లాన్. నీ నక్క తెలివితేటలు ఎవరికి తెలియవు. కానీ నేనుండగా నీ ప్లాన్స్ ఏవి సక్సెస్ కానివ్వను. ముందు ఆ అభితో నా తమ్ముడు పెళ్ళవని, ఆ తర్వాత అందరి సంగతి చెప్తాను. అమ్మో, ఈ ఐరేంద్రి చాలా తెలివైంది. నన్నిట్టే పసిగట్టేసింది. తనకి దొరకకుండా జాగ్రత్త పడాలి. ఊరుకోవే, నీ తలరాత అలా రాసుందని సర్దుకుపోవాలి తప్ప నువ్వేం చేయగలవు చెప్పు. సర్లే, నేనొచ్చాక మాట్లాడతాను. బాధపడకు. ఉంటాను. ఏమైందండి? ఎందుకు బాధపడుతున్నారు? ఫోన్లో ఎవరు? నా చెల్లెలమ్మా. దానికి మంచి సంబంధం చూసి పెళ్లి చేశాం. పెళ్లికి ముందే ఆ అబ్బాయి గురించి అన్ని వివరాలు తెలుసుకుని చేద్దామని చెప్పాను.